కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ అస్థానా అవినీతిపరుడేనని ఆ సంస్థ సంయుక్త సంచాలకుడు ఏకే శర్మ ఆరోపించారు. ఇందుకు తన వద్ద తిరుగులేని సాక్ష్యాలున్నాయంటూ వాటిని బుధవారం ఢిల్లీ హైకోర్టుకు సీల్డ్ కవర్లో సమర్పించారు. వివాదాస్పదమైన కేసులో బెదిరించి దోచుకోవడంలో అస్థానాయే ప్రధాన లబ్ధిదారుడని ఆయన చెప్పారు. నిందితులతో అస్థానా చేసిన టెలిఫోన్, వాట్సాప్ సంభాషణలు చూస్తే ఆయన నేరతత్వం రుజువవుతుందని శర్మ చెప్పారు. తనపై దాఖలైన అవినీతి కేసును కొట్టివేయాల్సిందిగా అస్థానా చేసిన అభ్యర్థనను తిరస్కరించాలని శర్మ కోరారు. ఈ పత్రాల్లోని అంశాల జోలికి ప్రస్తుతం తాము వెళ్లడం లేదని, అవసరమైనప్పుడు వాటిని చూస్తామని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. సీబీఐ వద్ద ఉన్న అవాంఛిత వ్యక్తుల జాబితాలోని వారితో కలిసి ఏకే శర్మ కుటుంబం డొల్ల కంపెనీలను నడిపిస్తోందని గతంలో అస్థానా ఆరోపించారు. మరోవైపు అస్థానాపై నమోదైన కేసుకు సంబంధించిన దస్తరాన్ని సీవీసీ కార్యాలయంలో పరిశీలించేందుకు సీబీఐ డైరెక్టర్ ఆలోక్ కుమార్ కు హైకోర్టు అనుమతినిచ్చింది. ఇవాళ సాయంత్రం సీవీసీ కార్యాలయానికి వెళ్లవచ్చని, సీబీఐ జేడీ శర్మ రేపు సీవీసీ కార్యాలయానికి వెళ్లి కేసు రికార్డు తనిఖీ చేసుకోవచ్చని తెలిపింది. అస్థానా తన పిటిషన్లో తమపై దురుద్దేశాలను ఆపాదించినందున గత సంఘటనలు తాజాపరుచుకునేందుకు దస్తరాన్ని చూసే అవకాశం ఇవ్వాలని వర్మ, శర్మ తరపు న్యాయవాదులు చేసిన అభ్యర్థనను హైకోర్టు అంగీకరించింది.